ఈరోజు ప్రభు తెలియజేసిన మాట రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం అండి. అంటే 1 నుంచి 2 నుంచి 7 వరకు అన్ని కలిసే ఉన్నాయి. అందులో ఆఖరిగా చదువుదాము. ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగినట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వము పొందితిమి. మీరును వారిలో ఉన్నవారే యేసుక్రీస్తు వారిగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు చెప్పిన మాట, మీరును వారిలో ఉన్నవారే యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. ఎలా ఉండాలండి? యేసుక్రీస్తు వారిలా ఉండడానికి పిలువబడి ఉన్నారని ప్రభు వాళ్ళ గురించి తెలియజేస్తున్నారు. అంటే ఇప్పటివరకు మరి చెప్పింది కూడా అదే. ఎందుకంటే దేవునిలో ఐక్య కలిగి ఉండాలని, మరి దేవుని లాగా ఉండాలని తెలియజేస్తున్నారు. మరి ఇక్కడ కూడా అంటున్నారు, మీరు మరి పౌలు భక్తుడు కూడా వీళ్ళతో చెప్తున్న మాట, మేము ఎలా ఉన్నాము అంటే ఈయన నామము నిమిత్తము సమస్త జనుల విశ్వాసమునకు విధేయనట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిమి. మేము కృప అనేది అపోస్తలత్వం అనేది మరి ఈయన ద్వారానే పొందాము. మీరును వారిలో ఉన్నవారే యేసుక్రీస్తు వారిలాగా ఉండటకు పిలువబడి ఉన్నారు. అంటే మనం కూడా ఎందుకు పిలువబడి ఉన్నామంటే దేవునిలాగా ఉండడానికి, దేవునిలాగా మారాలని మా ప్రభు మనల్ని కోరుకుంటున్నారు. మరి ఇది రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో కూడా చూసినప్పుడు, 5 కాదండి 6వ అధ్యాయము, అలాగైనా ఏమందుము మొదటి వచనం నుంచండి, కృప విస్తరింపవలనని పాపమందు నిలిచి ఉందమా? అట్లా అనరాదు. పాప విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవిస్తాము? క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందిన మనం అందరము ఆయన మరణంలోనికి బాప్తీసం పొందుతుందని మీరు ఎరగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగున లేపబడినో అలాగున మనము నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తీసం వలన మరణము పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమందు ఆయనతో కూడా ఐక్యము గలవారమై ఉందము. ఏమనగా మనం ఇక పాపములో దాసులము కాకున్నట్లు, పాప శరీరం నిర్దవుకున్నట్లు మన ప్రాచీన స్వభావమును ఆయనతో కూడా సిలువ వేయబడని ఎరుగుదము. కాబట్టి మరి ఇక్కడ చూసినప్పుడు బాప్తీసం విషయంలో మరి ఏ విధంగా అయితే మరి తెలియజేస్తున్నారో, కాబట్టి మనం ఆ బాప్తీసంలో మరి నీళ్లలో ముంచిలేసినప్పుడు మునిగిపోవడం అంటే మరి పాత స్వభావాన్ని విడిచి మరి లెగడం అంటే ఆయన పునరుద్ధానాన్ని సాదృశ్యంగా మనకి ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి ఆ విధంగా మన దేవునిలో ఐక్యం అవ్వాలి, దేవునిలాగా ఉండాలి అంటే పాత స్వభావాన్ని విడిచిపెట్టాలని ఆయన మరణము అన్నాడు. కాబట్టి క్రీస్తు యేసును బాప్తీసం పొందిన మనం అందరము ఆయన మరణంలో బాప్తీసం పొందిద్దామని మీరు ఎరుగరా? కాబట్టి మనం బాప్తీసం ఎక్కడ పొందుతామంటే ఆయన మరణంలో బాప్తీసం. అంటే పాత స్వభావాన్ని మనం ఆయన ఏ విధంగా అయితే మరణించి 3వ లేచారో మరి ఆ విధంగా మనం కూడా మరి బాప్తీసంలో మరి ఆయన ఇప్పుడు మనం కూడా మరి ఆ విధంగా పాత స్వభావాన్ని విడిచిపెట్టి నూతనంగా మరి మనం జీవించాలని, ఆయనలో ఐక్యం అవ్వాలని మరి ఇక్కడ మనకు తెలియజేస్తాం. ఏమనగా మనం ఇంకా పాపులమై దాసులమై ఉండగా కాకుండా పాప శరీరం నిర్గం చేసినట్లు మన ప్రాచీన స్వభావమును ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదాము. కాబట్టి ఆయనతో పాటు సిలువ వేయబడింది పాత స్వభావము. కాబట్టి ఆయన పునరుద్ధానం ఏ విధంగా లేచాడో మనం కూడా మన విధంగా నూతనమైన దాని స్వభావంతో మనం ఉండాలని, ప్రభు స్వభావంతో. నూతన స్వభావం అంటే మరి ప్రభువుని మరి పోలి నడుచుకోవాలని. ఎందుకంటే ఆయన కోరుకున్నది మరి క్రీస్తు వారిలా ఉండాలని పౌలు కోరుకున్నట్లుగా మరి ఇక్కడ ఈ మాటలు మనకు కనబడుతున్నాయి. కాబట్టి ఈ విధంగా మరి దేవుడు తెలియజేస్తున్నాడు. అలాగే ఎఫ్సీలకు రాసిన పత్రికలో కూడా మనం చూసినప్పుడు 2వ అధ్యాయము 3వ వచనం నుంచి చూద్దాం. మనస్సు యొక్క కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి ముందుకు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావసూత్రముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటుంది. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు సైతం మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాడు. కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహిమైశ్వర్యమును రాబోవు యుగములలో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చోబెట్టింది. మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు.
ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వలన. చాలండి. కాబట్టి ఇక్కడ మరి ఇక్కడ ఎఫెసీయులతో రాజు చెప్తున్న మాట మరి ఇది కూడా మనం చూసినప్పుడు నిజంగా దేవునికి విధేయులుగా ఉన్నప్పుడు మరి ఇక్కడ శరీరం యొక్క మనసు యొక్క కోరిక నెరవేర్చుచు మన శరీరాన్ని అనుసరించి మనం ప్రవర్తించము కడప వారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రలమై ఉంటిమి. అయినను దేవుని కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధములు చేసే చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన మహా ప్రేమ చేత మనలను క్రీస్తులో కూడా బ్రతికించెను. కాబట్టి ఆయన మనల్ని ఏ విధంగా బ్రతికించాడంటే మన పాపం నుంచి మనకు విడుదల పొంది, ఎందుకంటే ఆయన చనిపోయిందే మన పాపముల కొరకు. ఇందాక మరి చెప్పినట్లుగానే దేవుడు మరి ఆ సిలువ మీద ఎందుకు ఉన్నారు అంటే అది అది మన కొరకే అనేది, ఆ గాయములు మన కొరకే, మరి ఆ ముళ్ళ కిరీటం మన కొరకే, ఆయన చనిపోయిందే మన కొరకే అనేది మరి ఆవిడ చెప్పినట్టుగా నిజంగానే ఇదంతా కూడా మరి మన కొరకే. కాబట్టే అంటే ఆయనన్నీ కూడా మరి అనుభవించేశారు మన కొరకు. కాబట్టి మనము మరి ఆయనలో అంటే మరి బాప్తిసం పొందితే మనం చచ్చిన వారము మరలా మరి నూతన స్వభావంలోకి వస్తున్నామని చెప్పేసి మరి వాక్యం సెలవిస్తుంది. అంటే ఆ పాపాలన్నీ కూడా ఆయన భరించాడు. కాబట్టి ఈ రోజున మనకు దేవుడు ఒక మార్గాన్ని ఈజీగా చేశాడు. కాబట్టి మనం బ్రతికించడానికి ఆ బాప్తిసం ద్వారా మనం బ్రతకడమే కాక దేవుని కృప ద్వారా రక్షించబడుతున్నాం. ఇవన్నీ కూడా ఇక్కడ అంటున్నాడు, ఇవన్నీ కూడా దేవుని వరమే కానీ ఇది మన బట్టి కాదంటే మనం ఏదో గొప్పవాళ్ళం. ఎందుకంటే చాలా మందిని చూస్తూ ఉంటాం, చిన్న ప్రార్థన చేసిన వాక్యం చదివిన ఆ రోజు ఆ నేనేదో అయిపోయాను అని చెప్పి అనే ఫీలింగ్ చాలామంది. అదే అలా కాకుండా ఇక్కడ అన్నాడు ఏది చేసినా కానీ అది దేవుని కృప, దేవుని వరమే. దేవుని కృప లేకుండా అయితే ఏమీ లేదు. మరి పౌలు గారు అంటున్న మాటలు దేవుని కృపను బట్టే మరి మేము అపొస్తలులతో పొందాము, రక్షణ పొందాము. నిజంగా మనం కూడా మన రక్షణ ఎలా పొందుతున్నాము? రక్షణ అనేది మరి దేవుడు మనకిచ్చేది, అది మన దేవుడు మనకిచ్చిందే. కానీ అది ఎలా వచ్చింది అంటే దేవుని కృప వలన మనకొచ్చింది. కాబట్టి రక్షణ, పాప క్షమాపణ ఇవన్నీ కూడా దేవుడు మనకిచ్చిన మరి కృప చేత దేవుడు మనకిచ్చిందే తప్ప అది మన సొంతది కాదు. కాబట్టి ఎందుకంటే ఈరోజు అనేక మంది ఉన్నారు, కానీ పాప క్షమాపణ ఎంతమందికి ఉంది? ఎంతోమంది దేవుడిని తెలుసుకున్నారు, ఎంతమంది పాపాలు ఒప్పుకుంటున్నారు, ఎంతోమంది మరి సంఘాలకి వెళ్తున్నారు, ఎంతమంది ఈ విధంగా మరి క్రీస్తు అంటే అందరూ కూడా రక్తంలో కడగబడిపోయిన వాళ్ళు నిజంగా మరి ఎంతమంది రక్తంలో మరి కడగబడినారు, ఎంతమంది పాపాలు ఒప్పుకున్నారు, ఎంతమంది మరి పితరుల పాపాలు ఒప్పుకుంటున్నారు. ఇవన్నీ కూడా మనం నిజంగా చూసుకున్నప్పుడు దేవుడు నిజంగా మరి ఇవన్నీ కూడా మనకు తెలియజేస్తాడంటే నిజంగా మరి దేవుని కృప మనం ఎడల మరి ఏ విధంగా ఆవరించి ఉన్నది అనేది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే చాలామంది పితరుల శాపాల గురించి, పాపాల గురించి ఎవరు ఒప్పుకోరు. ఎందుకంటే మనం చేసిన పాపాలే చాలు, మనం చేసిన పాపాలు క్షమించబట్టే చాలన్న మరి దీనిలో ఉంటారు. కానీ అలాంటిది మరి దేవుడు మరి నెహెమ్యా గ్రంథంలో రాసినట్లుగా మరి మనం కూడా మన పితరుల దగ్గర నుంచి మనం ఒప్పుకుంటూ మనం అటు నుంచి అంటే ఆ చేదని వేరు మనలో ఎక్కడుందో మరి తెలుసుకుని దాని ప్రకారం మనం ప్రార్థన చేసుకుంటున్నామంటే అది దేవుడు మనకి దేవుడు మనకిచ్చిన ఆ కృపను బట్టి నిజంగా ఈ రోజున మనం ఆ విధంగా ప్రార్థన చేసుకోగలుగుతున్నామంటే మరి దేవుడు మన పట్ల దేవునికి ఉన్న మరి ప్రేమ. కాబట్టి ఆ విధంగా మరి దేవుడు తెలియజేస్తున్నారు. కాబట్టి ఇందుని బట్టి మనం ఆయనతో పరలోకంలో ఆయన యందు కూర్చోబెట్టిన మీ విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. కాబట్టి మరి దేని చేత రక్షించబడి ఉన్నామంటే దేవుని యందు మన విశ్వాసము, మరి దాని తర్వాత ఆయన కృప చేత మనం రక్షించబడి ఉన్నాం అనే సంగతి మరి ప్రభువులు గారు మనకి తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఆయన కూడా కృప మీదే ఆధారపడ్డాడు అనేది మనందరికీ మరి ఇందాక కూడా మరి తెలియజేశారు. కాబట్టి ఆ కృప అనేది మనం ఎప్పుడు కూడా పొందుకుని మరి అంటే ఉండాలి. ఆ కృప దేవుని దగ్గర నుంచి మనం పొందుకోవాలి. ఆ కృప ద్వారానే మనం రక్షించబడుతున్నాము అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మనం చేసే పనులు బట్టి కాదు, మనం చేసే మరి సత్క్రియలు బట్టో లేకపోతే మనం చేసే ప్రార్థన బట్టో కాదు, కానీ దేవుడు మన యందు మరి దయ ఉంచినప్పుడు తప్పకుండా మరి దేవుడు సహాయం చేస్తాడనేది మనకి ఇక్కడ కనబడుతుంది. అలాగే 3వ అధ్యాయంలో కూడా మరి 7, 8 వచనాలు చూసినప్పుడు దేవుడు కార్యకార్యము తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరము చొప్పున నేను ఆ సువార్తకు పరిచారకుడనైతుంది. దేవుడు తన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘం ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింపశక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్ని జనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగై ఉన్న ఆ మర్మమును గురించిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించాను. మరి పౌలు గారు మరి చెప్తున్న మాటలు దేవుడు
మన ప్రభువైన క్రీస్తు యేసునందు ఆయన నిత్య సంకల్పం చొప్పున పరలోకములో ప్రధానులు, అధికారులు సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానమును ఇప్పుడు తెలియపరచాలని ఉద్దేశించి శోధింప సత్యము గాని క్రీస్తు ఐశ్వర్యము అన్ని జనుల్లో ప్రకటించటకు కానీ మరి పౌలు గారిని మరి దేవుడు ఎంతగా ఆశీర్వదించాడనేది ఇక్కడ మనకి ఇక్కడ కనబడుతుంది. అంటే దేవుని జ్ఞానము మరి ఇప్పుడు తెలియబడినని శోధింప సఖ్యము గాని క్రీస్తు ఐశ్వర్యము నిజంగా మరి అంటే మనకి తెలియదు మరి దేవుని ప్రేమ మరి ఎంత లోతు ఎంత వెడల్పు అనేది మనకి ఇక్కడ ఉండదు. కానీ మరి ఆయన రుచి చూసిన వాళ్ళకే మరి అది తెలుసుద్ది. కాబట్టి ఆయన అది తెలుసుకున్నాడు కాబట్టి మరి ఆయన చెప్తున్నాడు. ఎందుకంటే క్రీస్తు ఐశ్వర్యమును అజ్ఞజనుల్లో ప్రకటించుటకు సమస్త సృష్టిని దేవుని యందు పూర్వకాలంలో మరుగైన ఆ మర్మమును ఏర్పాటునట్టుగా అందరికీ తెలియపరచుటకు పరిశుద్ధులతో అల్పుడైన నాకు అనుగ్రహించాను. మరి ఏ విధంగా అనుగ్రహించాడు? నిజంగా దేవుని మాటకి లోబడ్డాడు కాబట్టి ఆయన మరి దేవుడు ఆయనకు అనుగ్రహించి ఈ రోజున మరి ఆయన మరి పౌలు గారిని నిలబెట్టిన విధానం మనం చూసాం. నిజంగానే అసలు పౌలు గారు ఎలాంటి వాడు? అసలు ఎలా ఎక్కడి నుంచి ఏ విధంగా ఉన్నాడు అనేది మనం ఒకసారి చూస్తే మొదటి తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 1వ అధ్యాయము 1-3 చదువుదామండి. మన రక్షకుడైన దేవుని యొక్కయు మన నిరీక్షణైన క్రీస్తు ఏది ఆజ్ఞ ప్రకారము క్రీస్తు యేసు యొక్క అపోస్తలుడైన పౌలు విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడు తిమోతికి శుభమని చెప్పి రాయినది. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరమును సమాధానమును నీకు కలుగును గాక. చాలా చాలా ఒక్క నిమిషం. ఎనిమిది అండి. అపోస్తల కార్యాలు 8:1-3 చూద్దామండి. ఆ కాలమందు యెరూషలేములో సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలు తప్ప అందరూ యూదయ సమరయ దేశంలో చెదిరిపోయేది. భక్తి గల మనుషులు స్టెఫను సమాధి చేసి అతని గూర్చి ప్రకటించి ప్రభావించేది. సౌలైతే ఇంటింటికి తెచ్చి తెచ్చుకొని పోయి పాడు చేయుచుండెను. కాబట్టి ఈయన చేసే పని ఏంటంటే మరి ఈ విధంగా మరి సంఘాన్ని మరి ఇంటింటికి వెళ్ళి స్త్రీలను పాడు చేసి చెరసాల్లో వేయించే మరి పని ఈయన చేస్తున్నాడండి. ఈయన ఎలాంటి ఎవరైతే మరి ఈడ్చుకొని పోయి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాల్లో వేయించి సంఘమును పాడు చేస్తున్నారు. అంటే ఈయనకి ఇచ్చిన పని మరి ఎలాంటి పని? 9వ అధ్యాయంలో కూడా చూసినప్పుడు 1-2 వచనాలు చూస్తే సౌలు ఇంకనూ ప్రభు యొక్క హత్య చేయి ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనిన ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలు ఇమ్మని అడిగారు. ఈ విధంగా అంటే సౌలు మరి ఏ విధంగా తన జీవితాన్ని అంటే ముందుగా చూసాడో మనం చూస్తున్నాం. కానీ దేవుడు ఆయన ఎప్పుడైతే మరి పట్టుకున్నారో మరి అప్పుడే మరి ఆయన యొక్క జీవితం మారిపోయింది. మారిపోయిన తర్వాత మరి మరి ఏ విధంగా దేవుని వైపు తిరిగాడో మరి ఎప్పుడైతే ఒకసారి మరి అక్కడికి వెళ్ళినప్పుడు మరి ఆయన ఒక వెలుగును చూశాడు. ఆ వెలుగును బట్టి మరి ఏ విధంగా ఆయన మారిపోయాడనేది మారిపోయి అనేకమైన పుస్తకాలు ఈరోజు రాశారంటే అది దేవుని కృపచేత అని చెప్పేసి ఈరోజు తెలియజేస్తున్నారు. కాబట్టి ఆయన ఎంతగా మరి మనుషుల్ని దూషించి మరి చివరికి దేవుని వైపు తిరిగి మరి ఆ విధంగా మరి ఈ రోజున మరి ఆయన గురించి మాట్లాడుకుంటున్నామంటే మరి అది దేవునికి అంటే తర్వాత అంటే అది జరిగిన తర్వాత నిజంగా దేవుడిని తెలుసుకొని మరి దేవుని వైపు తిరిగాడు కాబట్టి ఇంతగా మరి చేయగలిగాడు. నిజంగా మరలా కళ్ళొచ్చిన తర్వాత మరలా ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఏముందిలే ఏదో జరిగిపోయిందిలే మళ్ళా కళ్ళొచ్చినాయిలే అనుకుంటే మాత్రం నిజంగా అది జరిగేది కాదు. కానీ అంటే అంటే దేవునికి లోబడటం అనేది మనం అర్థం చేసుకోవాలి. దేవునికి లోబడ్డాడు కాబట్టి ఆయన అంత గొప్ప పరిచర్య దేవుడు ఆయనకు అనుగ్రహించాడు. అంటే ఎలాంటి వాడనేది కాదు గానీ ఇక్కడ మనం ఆలోచించాల్సింది దేవుడు ఎంతగా ఆయన్ని మరి ఆశీర్వదించాడు అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. కాబట్టి ఇంకా చూసినప్పుడు మరి యాకోబును కూడా చూసినప్పుడు మరి యాకోబు అనంగానే ఆయన పేరుకి మోసగాడు అని ప్రతి ఒక్కరు అందరికీ తెలిసిన విషయమే. కానీ మరి ఇది ఎప్పుడైతే మరి దేవుని పాదాలు పట్టుకున్నాడు మరి ఆ రాత్రి అంతా కూడా మరి దేవుని ప్రార్థించాడు. ప్రార్థించినప్పుడు ఇశ్రాయేలుగా మారాడు. అంటే ఒక మరి నిజంగా యాకోబుని చూసినప్పుడు మరి తన అన్న యొక్క మరి ఆశీర్వాదాలన్నీ ఆ దేశత్వాన్ని కూడా మరి తీసుకున్నాడు. మరి ఆశీర్వాదాలన్నీ ఈయన పొందుకున్నాడు.
మరి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తర్వాత మళ్ళీ తిరిగొచ్చినప్పుడు వాళ్ళ అన్న ఎదురొచ్చినప్పుడు మరి దేవుని దగ్గరికొచ్చి మరి ఎప్పుడైతే మరలా మరి దేవుని దగ్గరికొచ్చాడో మరి ఆ రాత్రంతా ప్రార్థించినప్పుడు ఆయన యాకోబుని ఇజ్రాయేలుగా మార్చాడు దేవుడు. తర్వాత 12 గోత్రాలు మరి ఆయన దగ్గర నుంచి వచ్చినాయి. ఈరోజు మరి 24 మంది పెద్దల్లో ఆయన కుమారులే 12 మంది ఉన్నారు అంటే పెద్దలుగా ఉన్నారంటే మరి యాకోబుని దేవుడు ఏ విధంగా ఆశీర్వదించాడు. కానీ ముందుగా చూసినప్పుడు అసలు ఆయన పేరే మరి మోసగాడుగా మరి మరి అందరికీ తెలుసు. మరి అలాంటి మోసగాడిని దేవుడు ఆశీర్వదించాడంటే దేవుని పట్ల విధేయత కలిగి ఉన్నాడు కాబట్టి మరి ఆ విధంగా మరి దేవుడు ఆశీర్వదించాడు. తర్వాత మోషేని చూసినప్పుడు కూడా మోషే కూడా మరి ముందుగా మరి ఆయనకి కోపం ఎక్కువ. అక్కడ ఒక మనిషిని కూడా చంపేసి పాతిపెట్టేసాడు. మరి అక్కడి నుంచి భయపడి మరి వెళ్ళిపోవటం. మరి నిర్గమకాండం మొదట 2 అధ్యాయంలో మనం చూస్తాం. మరి పారిపోయినప్పుడు దేవుడు దర్శించినప్పుడు మరలా దేవుడు పని అప్పచెప్పినప్పుడు మరి ఆ పనంతటికి మరి నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు అని మోషేని మరి దేవుడు మరి ఒక మంచి ఒక బిరుదు ఇచ్చాడంటే మరి నిజంగా మరి దేవుడు అంటే మోషే మరి ఏ విధంగా దేవుడికి లోబడ్డాడు. అంటే ముందు మరి మరి అతని స్వభావం ఏంటిది? తర్వాత దేవుడు దర్శించిన తర్వాత ఆ స్వభావం ఏంటిది? అంటే ఇవన్నీ కూడా మనం ఆలోచించుకున్నప్పుడు మన జీవితాల్లో కూడా మనం ఎలాంటి వాళ్ళం, మరి దేవుడు పిలిచిన తర్వాత దేవుడికి నమ్మకంగా ఉంటే దేవుడు మనల్ని ఏ విధంగా ఆశీర్వదిస్తాడనేది కూడా మనకు అర్థమవుతుంది. మరి దావీదు ముందు నుంచి భయభక్తులుగా పెరిగిన వాడే. కానీ మరి ఒకానొక సమయంలో మరి పడిపోయాడు. పడిపోవటమే కాక మరి చూసిన మరి ఆ స్త్రీని చూసినప్పుడు ఆమె కొరకు తన భర్తను కూడా చంపేశాడు. మరి ఆ విధంగా చేసినా గాని తర్వాత మరి దేవుడు తెలియజేసినప్పుడు మళ్ళా పశ్చాత్తాపడ మళ్ళీ దేవుని దగ్గరికొచ్చాడు. మరి దావీదును మరి హృదయానుసారుడని చెప్పేసి దావీదుకు ఒక సర్టిఫికేట్ ఇవ్వటం. అంటే అందరూ కూడా అంటే దేవుని అంటే చిన్న చిన్న పొరపాట్లతో ఉన్నారు కానీ ఎప్పుడైతే దేవుని దగ్గరికొచ్చారో, ఎప్పుడైతే మరలా దేవుడిని హత్తుకున్నారో మరి దేవుడు ఈ విధంగా మరి వాళ్ళని కనపరచడం అనేది మనం చూస్తున్నాం. మరి పేతురుని చూసినప్పుడు మరి అబద్ధికుడు అది అసలు దేవుడిని నేను ఎరగనన్నవాడు. కానీ మరి దేవుడు మరి యేసు ప్రభువారు చనిపోయిన తర్వాత మరి ఆయన చేసిన ప్రసంగాలకి ఎంతమందండి ఒక చోట 3000 మంది ఎక్కడికి వెళ్తే అక్కడ మరి జనాలు మారిపోవడం, తర్వాత బాప్తీసాలు పొందడం, ఇంటింటా మరి ప్రార్థన చేసుకుంటూ రొట్టె విరుస్తున్నారని చెప్పేసి మనం చూస్తున్నాం. అంటే ఎంతగా మరి దేవుడు ఆశీర్వదించాడో ఒక్కొక్కళ్ళననేది మనకిక్కడ కనబడతా ఉంది. కాబట్టి ఈ రోజున దేవుడు చెప్తున్న మాటేంటంటే, మనం ఎలా ఉన్నామనేది కాదు గానీ, ఎప్పుడైతే దేవుని మాటకు లోబడతామో, ఆ స్వభావాన్ని దేవుళ్ళు అంటే మన పాత స్వభావాన్ని ఎప్పుడైతే ఎందుకంటే అప్పటి వరకు మోషే ఎంతో కోపిష్టి. కానీ ఎప్పుడైతే దేవుడు నువ్వు వెళ్ళు, నువ్వు అక్కడికెళ్ళినప్పుడు ఆ కోపాన్నంతా తీసేసి మరి చక్కగా ఎళ్లి ఆళ్ళతో మాట్లాడి అప్పచెప్పిన పని పూర్తిగా మరి నెరవేర్చే వరకు కూడా మరి ఆళ్ళతో ఉండి నడిచాడంటే, అది అంటే తన స్వభావాన్ని ఏ విధంగా మార్చుకున్నాడు. అంటే మనుషుల యొక్క స్వభావం అందుకనే పాత స్వభావము, నూతన స్వభావము అనేది ఎందుకు ప్రత్యేకంగా చెప్తున్నారంటే, మరి చాలా ఆ స్వభావం మనలో పాత స్వభావం మనలో ఉన్నంత కాలం మన మనం ఎలా ఉన్నా సరే దానికి అంటే దేవుని కృప అనేది ఉంటది కాబట్టి మన కార్యక్రమాలు జరుగుతా ఉంటాయి. కానీ పూర్తిగా ఎప్పుడైతే దేవుడు కోరుకునేదేంటి ఆయన కుమారుడుగా ఆయనలాగా మారిపోవాలని ప్రభువు కోరుకుంటున్నారు. ఆయనలాగా మారిపోవాలంటే పూర్తిగా పాత స్వభావాన్ని మనం అది సమాధి చేసినప్పుడు ఎప్పుడైతే నీళ్ళలో మునిగి లేచినప్పుడు మరి ఎట్లా చనిపోయి మళ్ళా తిరిగి బతికినట్లుగా యేసు ప్రభువారు లేచినట్లుగా మనం కూడా మరి ఆ విధంగా ఆయనతో కూడా ఉండాలి అంటే తప్పకుండా మరి అలాంటి స్వభావాన్ని మనం కూడా ధరించుకోవాలని ప్రభువు మరి ఈరోజు మనం కోరుకున్నాం. ఎందుకంటే ఆయన కోరుకున్న మాట మరి పౌలు గారు చెప్తున్న మాట మీరు క్రీస్తు వారిలా ఉండాలని మరి నిజంగా ఆ మాట చదివినప్పుడు నాకు అనిపించింది. ఏంటి ఇంత మాట దేవుడు మనల్ని కోరుకుంటున్నారా? మీరు కూడా వారిలో ఉన్నవారే యేసుక్రీస్తు వారిలాగా ఉండటకు పిలువబడి ఉన్నారు. నిజంగా మనం ఎందుకు పిలువబడి ఉన్నాం అనేది ఒక్కసారి మన జీవితాల్లో మన గురించి ఆలోచించుకోవాల్సిన అవసరం చాలా ఉందండి. ఎందుకంటే మన పేరు ఆరాధనలో కూడా చెప్పారు. మన పేరు ఎలా మనం మనం ఎలా ఉండాలంటే క్రీస్తు వారిలాగా ఉండాలి. ఎందుకంటే మన పేరు పక్కన మన తల్లిదండ్రుల పేరు పక్కన మనం పెట్టుకొని ఆనందపడటం కాదు గానీ, మనమే మరి యేసుక్రీస్తు వారు ఎలా ఉంటారంటే మనం అది చూపించాలని ఈరోజు ఆరాధనలో కూడా మరి చేశారు. తర్వాత వాక్యం కూడా ఈరోజు అదే ఉంది. కాబట్టి ఈరోజు మన స్వభావాలు మనం ఎలా ఉన్నాయి? మనం ఎందుకంటే మరి మన భక్తులే మరి ఏ విధంగా మారిపోయారు. ఆళ్ళ ముందు స్వభావం ఏంటి? తర్వాత స్వభావం ఏంటి? అంటే దేవుడు ఏ విధంగా మనల్ని హెచ్చిస్తాడు? మరి ఆ క్షేమాభివృద్ధి అనేది మనకెలా వస్తది? సంఘ క్షేమాభివృద్ధి, మన పర్సనల్ ఇవన్నీ కూడా మనకెలా వస్తాయంటే మన స్వభావాన్ని మనం మార్చుకున్నప్పుడు. ఎందుకంటే మరి ఆ పాత స్వభావం మనలో ఉన్నప్పుడు ఎందుకంటే ఎంత చేసినా గానీ ఆహ్, మరలా దానిలోకెళ్ళిపోవటం అనేది ఎందుకంటే క్షమించమని అడిగి మరలా తప్పు చేయడం అనేది మానవ సహజం. కానీ దాన్ని
మరి విడుచుకొని ఒప్పుకోవడం అనేది మరి అభివృద్ధి. ఎందుకంటే క్షేమాభివృద్ధి, మన జీవితానికి అభివృద్ధి. మనం కూడా హెచ్చించబడతామని మన వాక్యంలో తెలుసు. మనం ప్రార్థన చేసుకుంటాము. ఆహ్, మరి ఆ విధంగా మరి ఒకసారి ఆ పాత స్వభావాన్ని మనం కంప్లీట్‌గా మన జీవితంలో నుంచి మనం ఎప్పుడైతే వదులుకుంటామో, అప్పుడే మనం కూడా మరి దేవుడు మనల్ని, ఎందుకంటే ఆయన మీద ఆధారపడితే దేవుడు మనలో కూడా ఆ స్వభావం వచ్చినప్పుడు దేవుడు మనల్ని కూడా మరి ఆ క్రీస్తు వారిలా ఉండడానికి మనం పిలువబడ్డాం అన్నాం కాబట్టి, ఆయన కూడా ఆ విధంగా మనల్ని మార్చుకుంటారనేది ఇక్కడ వాక్యంలో తెలియజేసింది. ఎందుకంటే ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమందు విసేయినట్లు ఈయన ద్వారానే మేము కృపను అపోస్తలత్వము పొందితిమి. మరి పౌలు గారు చెప్తున్నాడు. ఆయన ద్వారానే మేము పొందాము. మా పాప క్షమాపణ ఆయన ద్వారానే. మా రక్షణ ఆయన ద్వారానే. మేము ఇంతగా మరి బోధిస్తున్నామంటే అది కూడా ఆయన ద్వారానే. ఆయన ఏదైతే మాకు తెలియజేశారో దాని ప్రకారమే నేను వెళ్తున్నానని చెప్పేసి ఆయన చక్కగా మరి వివరంగా మరి మనకి ఈరోజు తెలియజేశారు. కాబట్టి ఈ విధంగా మరి పౌలు గారు కూడా మరి చెబుతూ మనల్ని కూడా మీరు కూడా మరి ఆ విధంగా మారిపోండి. మీరు కూడా దేవుని స్వరూపంలోకి మారిపోండి అనేది మరి ఆయన ఈరోజు మనకి తెలియజేస్తున్నారు. కాబట్టి మనం కూడా మరి క్రీస్తు వారిలో ఉండడానికి మీరు కూడా పిలువబడ్డారు అని ప్రభువు తెలియజేశాడు. కాబట్టి మనందరం కూడా ఎలా ఉండాలి అంటే మరి ఆయన స్వభావంలోకి మనం మారిపోవాలని, ప్రేమ, కరుణ, కృప, జాలి, దయ ఇవన్నీ కూడా మనలోకి మరి అంటే ప్రభువుని మనం చూపించాలి అనేది మరి ప్రభు యొక్క ఆలోచన. కాబట్టి ఈ విధంగా మరి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక కూడా ఒక చూస్తే 15వ అధ్యాయంలో 9 ఏలైనా నేను అపోస్తలులందరిలో తక్కువ వాడను. దేవుని సంఘమును హింసించినందుకు అపోస్తలులను బట్టకు యోగ్యుడిని కాదు. అయినను నేనేమైనానో అది దేవుని కృప వలనే అయ్యున్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు కానీ, వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాదు, నాకు తోడై ఉన్న దేవుని కృపయే. కాబట్టి పౌలు గారు చెప్తున్న మాట, నేను నిజంగానే అందరిలో కూడా నేను తక్కువ వాడినే. కానీ ఎలాగనగా నేను అపోస్తలులందరిలో తక్కువ వాడిని. దేవుని సంఘమును హింసించినందున అపోస్తలులను బట్టకు నేను యోగ్యుడిని కాదు. అసలు ఎంతగా తన్ను తగ్గించుకుంటున్నాడో, మరి తగ్గించుకొని అయినను నేనేమైనాను అది దేవుని కృప వల్లనే. కాబట్టి ఇది నా వల్ల అయితే ఏమీ కాదు. నేను మారిపోయానంటే అది దేవుని వల్ల అది నా వల్ల గాదు. నేను ఎలాంటి వాడిని, నేను ఎంతగా హింసించబడ్డాను, నేను ఎలాంటి వాడిని అయినా సరే సమస్తము మరి దేవుని వల్లనే జరిగింది కాబట్టి అయినను నేనేమైనా దేవుని కృప వల్లనే అయ్యున్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన బడిన ఆయనను కృప నిష్ఫలం కాలేదు గానీ, వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను గాదు. కాబట్టి మనం ప మ ఆయన ఎంతగా ప్రయాసపడ్డాడు గానీ, ఆ ప్రయాసపడింది గూడా మరి నేను గాదు. అంటే ఆయన చూసినప్పుడు, ఆయన జీవితాన్ని చూసినప్పుడు మరి ఆయన సరైన ఆహారం లేక మరి శరీరాన్ని కూడా, ఎందుకంటే ఎక్కడ మరి దేవుని దూరం అవుతాను, శరీరాన్ని కూడా మరి ఆయన శరీరాన్ని కూడా ఆయన బాధ పెట్టుకున్నాడంట. ఎక్కడ నిద్రపోతానో, లేకపోతే ఎక్కడ నేను ఇది చేయలేకపోతున్నాను. కాబట్టి ఆయన అంటున్నాడు, "ఇది ప్రయాసపడినది నేను కాదు గానీ, కేవలం ఇది దేవుని కృప. నేనైతే వారేమి అలాగున మేము ప్రకటించుచున్నాము. అలాగనే మీరును విశ్వసించిరి." కాబట్టి ఈ విధంగా మరి పౌలు గారు ఎంతగా ప్రయాసపడ్డారో, మరి ఎంతగా మరి అదంతా గొడవ నేను గాదు, నాకు దేవుడు తోడై ఉన్నాడనే మాట మనం చూస్తున్నాం. నిజంగా దావీదు కూడా దేవుడు నాకు తోడై ఉన్నాడని చాలా సార్లు మనం చూస్తాం. ఎందుకంటే గొలియాతుని చంపినప్పుడు, ఒకే దెబ్బతో ఆయన చంపినప్పుడు ఆయన దేవుని తోడై ఉన్నాడు కాబట్టి నేను చంపాను. అంటే ఈ విధంగా మరి దేవుడు తోడై ఉన్నప్పుడు జయించగలుగుతాం అనేది మనకిక్కడ కనబడుతుంది. దేవుడు తోడై ఉన్నప్పుడు మనం దేన్నైనా జయించగలుగుతాము. ఎందుకంటే ఆయన తోడున్నప్పుడు మనం చేయగలిగేది ఏం లేదు. మనం దేవుణ్ణి విశ్వసించాలి. 100% విశ్వసించి దేవుణ్ణి మనం ఎప్పుడైతే మనం ఆయన ముందు సాగిలపడతామో, ఆయన పని ఆయన చేసుకుంటూ మనల్ని ఆ విధంగా మనం మలుస్తాడు. ఎందుకంటే కాకపోతే మన హృదయంలో ముందుగా మనం ఎప్పుడు కూడా మరి సిద్ధపాటు కలిగి ఉండాలి. దీని నుంచి నేను విడుదల పొందాలి. నేను దీన్ని జయించలేకపోతున్నాను. సహాయం చేయి ప్రభువా. ఎందుకంటే జయించటం అనేది మరి ఆయన ద్వారానే మనకొస్తది తప్ప మనగా ఏమి జయించలేము. ఇక్కడ ఈయన చెప్పేది కూడా ఏదైనా సరే దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి నేను చేయగలుగుతున్నాను. కాబట్టి మనం కూడా ఎప్పుడైతే మనం జయించాలి అనుకున్న దాన్ని ప్రభువు ముందు పెట్టి దాని ప్రకారం మనం ప్రార్థన చేసుకుంటామో అప్పుడే మనం జయించగలుగుతాం అనేది కూడా మనం తెలుసుకొని మరి ఆ విధంగా, ఎందుకంటే ఎప్పుడైతే మనం మనకున్న పరిస్థితులు జయించగలుగుతామో మరప్పుడే మనం కూడా మరి ఆయన కూడా మనతో పాటుండి ఆయన కుమారుడిగా ఆయనతో పాటుగా మనల్ని ఆయనలో ఐక్యమై ఉండడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. కాబట్టి తండ్రి ఏ పనైతే నాకిచ్చాడో నేను నా పని నేను చేస్తున్నాను. మీరిచ్చిన పని, ఎందుకంటే యోహాను సువార్తలో చాలా సార్లు చెప్తూ ఉంటాము. యేసయ్య చెప్తా ఉంటారు. దేవుడు నాకు అనుగ్రహించిన పని, మీరు అప్పగించిన పనులు వారిని నేను మరలా మీకు అప్పగించడానికి యేసు ప్రభువారు కూడా
ప్రయాసపడ్డారు. ఎందుకంటే మనుషుల్ని మరలా తండ్రికి ఎందుకంటే దేవుడు సృష్టించిన మనుషులు తప్పిపోయారు కాబట్టి, మరలా మనల్ని ఆయన మహిమలో నింపాలని ప్రభు ఈ లోకానికొచ్చారు. కాబట్టి తిరిగి ఆయన మహిమ పొందుకోవాలి అంటే మనం ఎలా ఉండాలనేది మరి ప్రభువారు చేసి చూపించారు. దాని ప్రకారం మన జీవితాన్ని ఆయనకి అప్పచెప్పినప్పుడు ఆయనే మనల్ని మలుచుకుని మనల్ని మనల్ని మరి ఆయన పేరే మనకు పెట్టుబడినట్లుగా ఆయన మనల్ని దీవించి ఆశీర్వదిస్తాడని మరి ప్రభు పేరిట కోరుకుంటూ, కాబట్టి ఈరోజు మనం ఏమైనామని కాదు గానీ, ఎప్పుడైతే దేవునికి విశ్వాసంతో దేవునికి విధేయులవుతామో తప్పకుండా దేవుడు మరి అందరిని ఆశీర్వదించిన దేవుడు. ఎందుకంటే విశ్వాసించిన వాళ్ళందరినీ దేవుడు ఆశీర్వదించాడు. మరి ఒక్కొక్కళ్ళకి మరి నిజంగా వీళ్ళని చూసినప్పుడు మరి భక్తులు చూసినప్పుడు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క విధంగా మరి ఒక బిరుదులిచ్చారు. ఇల్లంతట నమ్మకస్తులని, మరి హృదయానుసారుడని, మరి ఈ విధంగా అయితే మరి దేవుడు ఏ విధంగా అయితే మరి ఆశీర్వదించాడో మనల్ని కూడా దేవుడు మరి అట్టి ఆశీర్వాదం మనం కూడా పొందుకోవాలి. కాబట్టి మనకున్న పరిస్థితిని బట్టి కృంగిపోకుండా మరి ప్రభువు దగ్గరికొచ్చినప్పుడు ప్రభువు తప్పకుండా మరి ఆ విధంగా ఆయన పేరు పెట్టి ఆశీర్వదించమంటే అంతకు మించిన గొప్ప ఆశీర్వాదం మన జీవితంలో ఉండదు. కాబట్టి ఆయన ఆ విధంగా మనల్ని పిలిచాడని కూడా మరి దేవుడు చెప్తున్నారు. కాబట్టి ఆ పిలుపుకు తగ్గట్టుగా మన జీవితాలు మలుచుకోవాలని ప్రభు పేరిట కోరుకుంటూ దేవుడి వాక్యం దీవించును గాక.